నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? మెరుపు కలలు మెరుపు కలలు. మీకు మీరే ఏదో ఊహించుకుని కట్టుకథలు అల్లేసుకుని మాట్లాడుతుంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానని మీరెలా అనుకున్నారు? రాహుల్ని మీరు క్రిమినల్లా చూస్తున్నారు కాబట్టి మీరు అలా ఊహించుకుంటున్నారు. కానీ రాహుల్ చాలా మారిపోయాడు. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. నా పెళ్లి నన్ను చేసుకొనివ్వండి. సంయుక్త, మేము చెప్తున్నది నిజమని నీకు కూడా తెలుసు. ఇంకాసేపట్లో ధర్మతేజ కొడుకుని తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు చెప్పింది నమ్మి నేను రాహుల్ని పెళ్లి చేసుకోవడం మానేస్తే నన్ను నేను క్షమించుకోలేను. నన్ను వదిలేయండి. లేదా వెలివేయండి. నేను మాత్రం రాహుల్ని పెళ్లి చేసుకుంటాను. ఇదేంటి ధర్మతేజ కొడుకుని తీసుకొస్తానంటున్నారంటే? అయ్యో అమ్మా సమయం, వాసు చెప్తున్నాడంటే అది నిజమయ్యే ఉంటుందమ్మా. దయచేసి మా మాట వినమ్మా. ఈ పెళ్లి చేసుకోవద్దు. ఇందాకే అతన్ని కాపాడారు. కావాలంటే నేను ఫోన్ చేస్తాను, నీకే తెలుస్తుంది. The number you are trying to call is currently not reachable. ఏమైంది మేడం? ఫోన్ కలవడం లేదు వాసు. మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే కదా ఫోన్ కలవడానికి. ఊహా కథ చిత్రానికి మీరెన్ని ట్విస్టులు ఇచ్చినా అది నిలబడదు. సంయు, వాళ్ళ మాటలు నమ్మి నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం నేను హట్ అవుతాను. నేను హట్ అయితే నాలో ఉన్న మరో రాహుల్ బయటికొస్తాడు. వాడు బయటికొస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పుడు జరిగే పరిణామాలకి నాకు ఎలాంటి బాధ్యత లేదు. మన పెళ్లికి ముహూర్తం దాటిపోతుంది. నన్ను నమ్మి నాతో తాళి కట్టించుకుంటావా, లేదా వాళ్ళ మాటలు నమ్మి నాలో ఉన్న మృగాన్ని బయటకు తీసుకొస్తావా? ఇతను ఇక్కడే ఉన్నాడు కాబట్టి మరక్కడ ఎవరు కాపాడుంటారు? కేవలం నిజం తెలియడం వలన ఇలా అంటున్నాడా? నిజంగానే కాపాడారా? ఏదేమైనా నిజం తెలియకుండా తొందరపడితే ధర్మతేజ కొడుకు ప్రాణాలతో పాటు అక్క జీవితం కూడా నాశనం అవుతుంది. రిస్క్ తీసుకోకూడదు. చెప్పు. ఎక్కువగా ఆలోచించక సంయు. నా గురించి నీకు తెలుసుగా. మారిన నన్ను మంచిగా ఉండనివ్వండి. నాలో ఉన్న రాక్షసుని చూడొద్దు ప్లీజ్. చేసిన వెధవ పని చాలక ఏంట్రా తనని బెదిరిస్తున్నావు? నిన్ను ఆగు. చెప్పానుగా, నా పెళ్లికి మీకు సంబంధం లేదు. ఇది నేను నా ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నాను అని. దయచేసి ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు. మీకు దండం పెడతాను. అనవసరంగా మీరు కలవ చేసుకుని జరిగే పరిణామాలకి బాధ్యత కావద్దు. నేను రాహుల్ని నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. పంతులు గారు, మీరు కానివ్వండి. రాహుల్, నువ్వు కూర్చో. సుముహూర్తే సామదాన సుమగ్నే సామదాన